గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అన్ఎంప్లాయ్. సో ఇప్పుడైతే ఎస్ఎస్సిజిడి ఈవెంట్స్ గురించి మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. అది అఫీషియల్గా ఇంకా డేట్స్ ఏం రిలీజ్ చేయలేదు, అది ఎప్పుడు వచ్చేది కూడా తెలియదు. అయిన కూడా ఏంటంటే చాలామంది కామెంట్స్ కానీ మెసేజ్లు కానీ చేసేది ఒకటే మ్యాటర్, ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని. సో మీకు తెలుసు, నాకు తెలుసు. 2018, 21, 22 లాస్ట్ 3 నోటిఫికేషన్ చూసుకున్నా తక్కువ కట్ ఆఫ్ అనేది బీఎస్ఎఫ్కి ఉంటుంది. ఓకేనా, బీఎస్ఎఫ్ కంటే ఎక్కువ కట్ ఆఫ్ మిగిలిన అన్ని పోస్టులకు ఉంటుంది. లైక్ సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఎస్ఎస్ఎఫ్, మిగిలిన అన్ని పోస్టులకి బీఎస్ఎఫ్ కంటే ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే ఒక 100 మెంబర్స్లో 90 మెంబర్స్ 90% అందరూ బీఎస్ఎఫ్ని లాస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టుకుంటారు. ఎందుకంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఎవరో కొందరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను బీఎస్ఎఫ్కే వెళ్తా అని ఆర్మీ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, సో ఆర్మీ మిస్ అయిన వాళ్ళు నేను బార్డర్కి వెళ్తా బీఎస్ఎఫ్ అనుకున్న వాళ్ళే ఫస్ట్ ప్రిఫరెన్స్ బీఎస్ఎఫ్ పెట్టుకుంటారు. బట్ మనం నార్మల్ రిజల్ట్స్లో చూస్తే మాత్రం అన్నిటికంటే తక్కువ కట్ ఆఫ్ బీఎస్ఎఫ్కే ఉంటుంది. సో 2021లో కూడా మనకి 50,000 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు కొంచెం తక్కువనే ఉన్నాయి, 50,000 లేవు మనకి. బట్ కట్ ఆఫ్ మాత్రం 2021 ఫైనల్ కట్ ఆఫ్ బీఎస్ఎఫ్ జాబ్ ఎవరెవరికి వచ్చిందైతే ఆ ఫైనల్ కట్ ఆఫ్ చెప్తా. ప్రజెంట్ అయితే ఈ వీడియోలో ఏపీ మేల్ క్యాండిడేట్స్ చెప్తా. ఏపీ మేల్ క్యాండిడేట్స్ అన్ని కేటగిరీలు మొత్తం, ఓబీసీ అయినా ఎస్సీ ఎస్టీ అన్ని క్యాండిడేట్స్. ఓబీసీ లాస్ట్ టైము బీఎస్ఎఫ్ కట్ ఆఫ్, ఎందుకంటే ఆ బీఎస్ఎఫ్ కట్ ఆఫ్ మీకు చెప్తే ఇప్పుడు ఎవరైతే ఆ స్కోర్ దాటిన వాళ్ళు ఇప్పుడు నా వీడియో చూస్తారో వాళ్ళు కొంచెం ఈవెంట్స్ మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటారు. ఓకే, లాస్ట్ టైం బీఎస్ఎఫ్ కట్ ఆఫ్ కంటే నాకు మార్క్స్ ఎక్కువ వచ్చినాయి, సో ఈ టైం కంపల్సరీ నాకు ఇప్పుడు ఇంకా నార్మలైజేషన్ కూడా జరగలేదు. ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ అది నార్మలైజేషన్ చేసిన తర్వాత ఫైనల్ కట్ ఆఫ్ మనకి ఇంకా నార్మలైజేషన్ కూడా జరగలేదు. సో ఇప్పుడు నేను చెప్పే బీఎస్ఎఫ్ కట్ ఆఫ్ కంటే మీకు ఒక 10 మార్క్స్ 5 మార్క్స్ తక్కువ ఉన్నా ఏం కాదు, ఎందుకంటే నార్మలైజేషన్లో మీ స్కోర్ పెరిగి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫైనల్ కట్ ఆఫ్ అది పీఈటీ కట్ ఆఫ్ కాదు, బీఎస్ఎఫ్ జాబ్ వచ్చిన వాళ్ళకి కట్ ఆఫ్ ఎంత ఉంది పోయినసారి బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫైనల్ కట్ ఆఫ్ ఫర్ ఏపీ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్. ప్రజెంట్ అయితే ఈ వీడియోలో చెప్తా. సో టీఎస్ తర్వాత వేస్తా. ప్రజెంట్ అయితే ఏపీ మేల్ క్యాండిడేట్ చూడండి, టీఎస్ వాళ్ళు కూడా చూడండి, ఎందుకంటే మనకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా ఏపీ వాళ్ళకి ఇంత కట్ ఆఫ్ ఉంది అని. చూడండి చెప్తా ఈ వీడియోలో. సో వీడియో అయితే స్కిప్ చేయగలి, క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఫైనల్ కట్ ఆఫ్ జాబ్ వచ్చే వాళ్ళకి ఎంత స్కోర్ వచ్చింది, ఎవరెవరికి ఏ కేటగిరీలో ఎంత కట్ అయింది అని మనం ఈ టీఎస్ వాళ్ళని, తెలంగాణ వాళ్ళని తెలుసుకోవాలి, అండ్ ఏపీ వాళ్ళు కూడా తెలుసుకోవాలి. సో అప్పుడు ఇంకొక ఐడియా వస్తుంది ఫైనల్ బీఎస్ఎఫ్ కట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఎంత ఉంది అని. సో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్, ఈ ఇయర్ కట్ ఆఫ్ మ్యాక్సిమం సేమ్ ఉంటుంది, ఎందుకంటే పోస్టులు ఆల్మోస్ట్ సేమే. సో అఫ్కోర్స్ ఈ అప్లికేషన్లు పోయినసారి కంటే కొంచెం తక్కువ వచ్చినా కానీ కాంపిటీషన్ అయితే ఎక్కువ ఉంటుంది. పోయినసారి కంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, అప్లికేషన్ కొంచెం తక్కువ వచ్చినా సో కట్ ఆఫ్ కూడా కొంచెం అంతే ఉంటుంది. ఒక 2-3 మార్క్స్ కంటే అటు ఇటు ఏం కాదు, అంతకు మించి ఏమి ఉండదు కాబట్టి చెప్తున్నా. సో పోయినసారి కట్ ఆఫ్ చూడండి, అంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళు కూడా డోంట్ వరీ, నార్మలైజేషన్ ఉంది, పెరుగుతుంది మన స్కోరు. సో ఒక 2-3 మార్క్స్ తక్కువ ఉండొచ్చు కట్ ఆఫ్ కూడా. సో టెన్షన్ ఏం పెట్టుకోకూడదు, కట్ ఆఫ్ చెప్పిన తర్వాత మార్క్స్ ఎవరైతే దాని తక్కువ ఉన్నాయో. సో బట్ కట్ ఆఫ్ అయితే చెప్తా, చాలామంది అడుగుతారు అందుకే చెప్తా. దీని తర్వాత తెలంగాణ బాయ్స్ చెప్పుకుందాం బీఎస్ఎఫ్ మొత్తం. ప్రజెంట్ అయితే ఏపీ బాయ్స్కి చెప్తా, ఓకేనా. సో వీడియోని అయితే చూడండి, సరే కట్ ఆఫ్ చూసుకుందాం మనం. ఫైనల్ డిక్లరేషన్, ఫైనల్ రిజల్ట్స్, ఫైనల్ బీఎస్ఎఫ్ జాబ్ వచ్చిన వాళ్ళ కట్ ఆఫ్. మనకి లాస్ట్ ఇయర్ పీడిఎఫ్ ఇది చూడండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2022 డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్స్, అంటే 2022 నోటిఫికేషన్. మనం 2023 జనవరి ఆ టైంలో ఎగ్జామ్ రాసినాం, అండ్ మేలే రన్నింగ్. అండ్ 2023 మనకి సెప్టెంబర్ అక్టోబర్లో వాళ్ళు ట్రైనింగ్కి అయ్యారు. ఇప్పుడు 24లో వాళ్ళు ట్రైనింగ్, మొన్న బేసిక్ ట్రైనింగ్ అయిపోయింది, ఓకేనా. 2022 నోటిఫికేషన్, అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయింది 22లో, ఎగ్జామ్స్ జరిగి ఈవెంట్స్ జరిగింది 23లో, వాళ్ళు ట్రైనింగ్ వెళ్ళింది 23, అంటే లాస్ట్ ఇయర్లో వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ బేసిక్ ట్రైనింగ్ అయిపోయింది, అండ్ ఇప్పుడు వచ్చే కమింగ్ సెప్టెంబర్ అక్టోబర్ టైం వరకు వాళ్ళకి మొత్తం ట్రైనింగ్ అయిపోతుంది. ఇప్పుడు మన బ్యాచ్ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ ఇయర్ లాస్ట్ వరకు, అంటే సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఇప్పుడు ఈ బ్యాచ్ వాళ్ళు కూడా ట్రైనింగ్కి వెళ్తారు. సో ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ వాళ్ళు ట్రైనింగ్లోనే ఉన్నారు, ఇంకా ట్రైనింగ్ అయిపోలేదు, జస్ట్ బేసిక్ ఫస్ట్ 6 months అయితే అయిపోయింది. సో డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్స్ ఇందులో చూపిస్తాను. నేను చెప్పిన కదా ఏపీ వాళ్ళదని, ఫస్ట్ ఏపీ వాళ్ళ చూపిస్తా. సో ఇక్కడ చూసుకోండి, మేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అగెన్స్ట్ ఆల్ ఇండియా ఎస్ఎస్ఎఫ్ అంటే సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ ఎస్ఎస్ఎఫ్ అనేది అందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటారు. సిఐఎస్ఎఫ్ కంటే కూడా ఎస్ఎస్ఎఫ్ చాలా బెటర్ అండ్ మంచిగా ఉంటుంది. సో మనకు ఢిల్లీలోనే ఉంటుంది జాబ్ కూడా. సో దీనికి సంబంధించింది చూసుకోరు. కట్ ఆఫ్ ఎంత ఉంది అంటే లాస్ట్ ఇయర్ 160కి, ఇది 160 మార్క్స్కి 80 క్వశ్చన్లు. ఇది లాస్ట్ టైం నుంచే వచ్చింది, ఇదే ఫస్ట్ ఇది, ఓకే. 2022లోనే వచ్చింది. 2021 నోటిఫికేషన్స్కి 100 క్వశ్చన్లు ఉండే. 2022 నుంచి 80 క్వశ్చన్లు 160 మార్కులు చేసారు. సో ఇప్పుడు కూడా అంతే, 80 క్వశ్చన్లు 160 మార్కులు. దానికి ఎట్లుండే ఈడబ్ల్యూఎస్కి 148 ఉంది కట్ ఆఫ్. సో చూసుకోండి. సో అందరికంటే తక్కువ అయితే ఎస్టీకి 134 కట్ ఆఫ్ ఉంది, అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ 109, మనకి ఎస్సీకి 139, ఓబీసీకి 148.7 చూసుకోండి. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్కి 149. సో ఇన్ని మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 160.
నీకు 148 మార్కులు వస్తేనే ఎస్ఎస్ఎఫ్ వస్తుంది. చాలా తక్కువ పోస్టులు ఉంటాయి ఎస్ఎస్ఎఫ్లో. సో ఇక్కడ ఓబీసీ 148, 149 ఏమో యూఆర్. ఎస్సీ ఎస్టీకి అయితే 139 అండ్ 134 ఈ లెవెల్ ఉంది కట్ ఆఫ్ 160కి. సో ఎవరో ఒక్కరు ఉంటారు మన ఫ్రెండ్స్లోనే. అసలు నా ఫ్రెండ్ సర్కిల్స్లో అయితే మ్యాక్సిమం 100, 110 వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ మరీ 130, 140 వచ్చిన వాళ్ళు అయితే లేరు. అండ్ ఈ మార్క్స్ అనేవి ఆఫ్టర్ నార్మలైజేషన్. అంటే ఇప్పుడు ఒకవేళ మీకు 120 స్కోర్ ఉంటే, మీ స్కోరు 110, 120, 115 ఉంటే మీకు ఎస్ఎస్ఎఫ్ రానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే నార్మలైజేషన్లో పెరుగుతాయి. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిన్న పాయింట్ చూసుకోరు, ఇంక్లూడింగ్ 14 ఈడబ్ల్యూఎస్, 1 ఎస్సీ, 37 ఓబీసీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్లీ ఎట్ యూఆర్ స్టాండర్డ్స్. అంటే యూఆర్ స్టాండర్డ్స్లో ఎవరికైతే ఇప్పుడు యూఆర్ కట్ ఆఫ్ 149 ఉంది, ఇప్పుడు ఈ 149 మార్క్స్ ఎవరికైతే ఓబీసీలో 149 క్రాస్ అయిన వాళ్ళు యూఆర్ స్టాండర్డ్స్లో, ఇప్పుడు ఓబీసీ అయినా ఎస్సీ ఎస్టీ అయినా ఎక్కువ మార్క్స్ ఎవరికైతే టాప్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు యూఆర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్లో సెలెక్ట్ అవుతారు. యూఆర్ అంటే ఏం లేదు, ఎవరు టాప్లో ఉంటే ఆ యూఆర్ వేకెన్సీస్ని వాళ్ళతో ఫిల్ చేస్తారు. అందులో ఓబీసీ వాళ్ళైనా, ఎస్సీ ఎస్టీ వాళ్ళైనా ఉంటారు, ఓసీ వాళ్ళైనా ఉంటారు. టాప్లో యూఆర్లో 100 వేకెన్సీస్ ఉంటే ఆల్ ఓవర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళలో టాప్ 100 మెంబర్స్ని తీసుకొని ఆ పోస్ట్కి ఇచ్చేస్తారు, ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్న వాళ్ళని. అందులో ఓబీసీ, ఎస్సీ ఎస్టీ అందరూ ఉంటారు, యూఆర్ వాళ్ళు, ఓసీ వాళ్ళు కూడా ఉంటారు. అందరూ అది యూఆర్లో సెలెక్ట్ అవుతారు, అంటే టాప్ స్కోర్ ఉన్న వాళ్ళు. అండ్ ఒక్కొక్కసారి చూసుకోవచ్చు మీరు, యూఆర్ కట్ ఆఫ్ కంటే కూడా ఓబీసీ కట్ ఆఫ్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే, ఓకేనా అన్న యూఆర్ అంటే టాప్లో ఉన్న వాళ్ళు కదా, టాప్లో ఉన్న వాళ్ళని తీసుకుంటారు కదా యూఆర్లో. మరి ఒక్కొక్కసారి యూఆర్ కట్ ఆఫ్ కంటే ఓబీసీ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది కదా. ఓబీసీ అంటే రిజర్వేషన్ కదా, వీళ్ళు యూఆర్ అంటే ఓపెన్ కేటగిరీలో ఎక్కువ స్కోర్ ఉంటే జాబ్ కొడతారు కదా అంటారు కదా. అంటే ఇక్కడ యూఆర్లో ఎవరెవరైతే ఇప్పుడు యూఆర్లో ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 23 ఎస్ఎస్సీ జీడీ ఏజ్ రిలాక్సేషన్, కానీ ఓబీసీ కట్ ఆఫ్ అంటే ఓబీసీకి 23+3 ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి 23+5 ఉంటుంది. ఈ ఏజ్ రిలాక్సేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే 24, 25, 26, 27 ఇయర్స్ ఉన్న బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్ఎస్సీ జీడీకి అప్లై చేసుకుంటే వాళ్ళకు స్కోర్ ఎక్కువ వస్తుంది. వాళ్ళని యూఆర్లో తీసుకోరు, ఓకేనా. ఎందుకంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. వాళ్ళకి ఓబీసీ క్యాండిడేట్ ఇప్పుడు 25 ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్ 150 మార్కులు వచ్చినా అతన్ని యూఆర్లో తీసుకోరు, ఓబీసీలోనే ఉంచుతారు. ఎందుకంటే అతనికి ఓబీసీ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ పెట్టిర్రు, అందుకే అతనికి సెలెక్ట్ అయింది కాబట్టి ఓబీసీలోనే ఉంచుతాడు. అందుకే ఓబీసీ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. ఓబీసీ కట్ ఆఫ్ ఎక్కువ ఉందంటే ఆ ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళు ఓబీసీలో ఉంటారు కాబట్టి ఎక్కువ మార్క్స్ వస్తాయి, వాళ్ళని యూఆర్లకు తీసుకోరు. అట్లాగే ఎస్సీ ఎస్టీలలో 27, 28 ఉన్న వాళ్ళు, 27 ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటారు, 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటారు ఎస్సీ ఎస్టీలు, ఎస్ఎస్సీ జీడీ. వాళ్ళకు 160కి 150 మార్కులు వచ్చిన ఎస్ఎస్సీ జీడీలో వాళ్ళని యూఆర్లో తీసుకోరు, ఎస్సీ ఎస్టీలనే ఉంచుతారు. ఎందుకంటే వాళ్ళకి ఎస్సీ ఎస్టీ రిలాక్సేషన్ కలుపుకుంటేనే ఏజ్ రిలాక్సేషన్ తోటి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి టాప్ స్కోర్ ఉంటే యూఆర్లో కన్సిడర్ చేయరు. ఎవరైతే 23 ఇయర్స్ బిలో ఉన్నారో వాళ్ళు ఎక్కువ స్కోర్ వేస్తే వాళ్ళు యూఆర్లోకి వెళ్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే యూఆర్ కట్ ఆఫ్ కంటే అప్పుడప్పుడు ఓబీసీ, ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ ఏజ్ రిలాక్సేషన్ ఉన్నోళ్ళు, ఎక్కువ ఏజ్ ఉన్నోళ్ళు వాళ్ళకి ఎక్కువ స్కోర్ అయితే వాళ్ళు ఓబీసీలో ఉంచుతారు. అప్పుడు ఓబీసీ కట్ ఆఫ్ అనేది వాళ్ళ మార్క్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఉంటుంది. ఇది పాయింట్ మీకు చెప్పాలనిపించి చెప్పిన. సో మనకి తక్కువ కాంపిటీషన్ ఉండేది ఈడబ్ల్యూఎస్లో. ఈడబ్ల్యూఎస్ జనరల్ డిస్ట్రిక్ట్ 36కి 36 ఫీల్ అయినాయి, 63.60 కట్ ఆఫ్. అండ్ ఈడబ్ల్యూఎస్ నక్సల్ డిస్ట్రిక్ట్కి 61 పోస్టులు ఉంటే 25 ఫీల్ అయినాయి నక్సల్ డిస్ట్రిక్ట్స్లో ఈడబ్ల్యూఎస్. 40 కట్ ఆఫ్ ఉంది, ఓకేనా. 40 మార్కులు అయితే కట్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ మనకి బీఎస్ఎఫ్ జనరల్ డిస్ట్రిక్ట్ నక్సల్ డిస్ట్రిక్ట్ ఓబీసీ 97కు 97 ఫిల్అప్ అయిపోయినాయి జనరల్ డిస్ట్రిక్ట్లో. నక్సల్ డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉన్నాయి పోస్టులు, 133కు 133 ఫిల్ అయినాయి ఓబీసీ. అండ్ జనరల్ డిస్ట్రిక్ట్కి 75.01 మార్క్స్ వచ్చిన వాళ్ళకి మినిమం బీఎస్ఎఫ్ కట్ అయిపోయింది. అంటే మిగిలిన వాళ్ళకు లాస్ట్ క్యాండిడేట్ మార్క్స్ ఇవన్నట్టు. కట్ ఆఫ్ అంటే లాస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్కి వచ్చిన మార్క్స్ 75. నక్సల్ డిస్ట్రిక్ట్స్లో ఓబీసీ వాళ్ళు 67.41, 67.41 మార్క్స్ వచ్చిన వాళ్ళకి బీఎస్ఎఫ్ జాబ్ వచ్చింది ఓబీసీ క్యాండిడేట్స్కి. ఎందుకంటే మనకి ఎక్కువ పాపులేషన్ ఉండేది ఓబీసీ కాబట్టి నేను అదే చెప్తున్నా. సో నక్సల్ డిస్ట్రిక్ట్లోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి, తక్కువ కట్ ఆఫ్ ఉంది, ఓకేనా. జనరల్ డిస్ట్రిక్ట్లో తక్కువ పోస్టులు ఉన్నాయి, ఎక్కువ కట్ ఆఫ్ ఉంది, చూసుకోవాలి, ఓకే. సో ఇది బీఎస్ఎఫ్కి సంబంధించి ఓబీసీ. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ మనకి బీఎస్ఎఫ్ జనరల్ డిస్ట్రిక్ట్ నక్సల్ డిస్ట్రిక్ట్ ఓబీసీ 97కు 97 ఫిల్అప్ అయిపోయినాయి జనరల్ డిస్ట్రిక్ట్లో. నక్సల్ డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉన్నాయి పోస్టులు, 133కు 133 ఫిల్ అయినాయి ఓబీసీ. అండ్ జనరల్ డిస్ట్రిక్ట్కి 75.01 మార్క్స్ వచ్చిన వాళ్ళకి మినిమం బీఎస్ఎఫ్ కట్ అయిపోయింది. అంటే మిగిలిన వాళ్ళకు లాస్ట్ క్యాండిడేట్ మార్క్స్ ఇవన్నట్టు. కట్ ఆఫ్ అంటే లాస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్కి వచ్చిన మార్క్స్ 75. నక్సల్ డిస్ట్రిక్ట్స్లో ఓబీసీ వాళ్ళు 67.41, 67.41 మార్క్స్ వచ్చిన వాళ్ళకి బీఎస్ఎఫ్ జాబ్ వచ్చింది ఓబీసీ క్యాండిడేట్స్కి. ఎందుకంటే మనకి ఎక్కువ పాపులేషన్ ఉండేది ఓబీసీ కాబట్టి నేను అదే చెప్తున్నా. సో నక్సల్ డిస్ట్రిక్ట్లోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి, తక్కువ కట్ ఆఫ్ ఉంది, ఓకేనా. జనరల్ డిస్ట్రిక్ట్లో తక్కువ పోస్టులు ఉన్నాయి, ఎక్కువ కట్ ఆఫ్ ఉంది, చూసుకోవాలి, ఓకే. సో ఇది బీఎస్ఎఫ్కి సంబంధించి ఓబీసీ. వచ్చేసి బీఎస్ఎఫ్లో మనకి జనరల్ డిస్ట్రిక్ట్ ఎస్సీ క్యాండిడేట్స్కి 58 పోస్టులకు 58 నిండినాయి. కట్ ఆఫ్ వచ్చేసి 59.13
59.93 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎస్సీ క్యాండిడేట్ జనరల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి జాబ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే ఇక్కడ బీఎస్ఎఫ్ నక్సల్ డిస్ట్రిక్ట్లో ఎస్సీ క్యాండిడేట్స్ 90 పోస్టులు ఉంటే 81 ఫిల్ అయినాయి. ఓకే, నక్సల్ డిస్ట్రిక్ట్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 90 ఉన్నాయి కానీ 81 ఫిల్ అయినాయి. ఇంకొక 9 పోస్టులు ఫిల్ కావాలి అంటే క్యాండిడేట్స్ లేరు. కట్ ఆఫ్ కూడా 32.03, 160కి 32 మార్కులు వచ్చిన క్యాండిడేట్కి అంత తక్కువ స్కోర్. జస్ట్ ఒక 100%లో 25% కూడా కాదు, 25% అంటే 40, ఇది 32 ఉంది అంటే ఓకేనా. సో మీరు అర్థం చేసుకోవాలి. మీ ఫ్రెండ్స్కి చెప్పారు ఎవరైనా ఎస్సీ ఎస్టీ నక్సల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఏపీ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి. 32-33 మార్కులకే జాబ్ వస్తుంది. ఇక్కడ పోస్టులు మిగిలిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదే బీఎస్ఎఫ్లో మనకి ఎస్టీ వాళ్ళని చూసుకుందాం. ఎస్టీ వాళ్ళు ఇక్కడ చూడండి, బీఎస్ఎఫ్ జనరల్ డిస్ట్రిక్ట్ నక్సల్ డిస్ట్రిక్ట్ ఎస్టీ. ఇక బీఎస్ఎఫ్ నక్సల్లో ఎస్టీ 34 పోస్టులు ఉంటే 34 ఫిల్ అయినాయి. కట్ ఆఫ్ వచ్చేసి 33 ఉంది. 33 మార్కులు వచ్చిన క్యాండిడేట్స్కి జాబ్ వచ్చింది లాస్ట్ టైం బీఎస్ఎఫ్. అలాగే బీఎస్ఎఫ్ ఎస్టీ 25 పోస్టులకు 25 పోస్టులు జనరల్ డిస్ట్రిక్ట్ బీఎస్ఎఫ్ ఎస్టీ 70 మార్కులు ఉంది కట్ ఆఫ్. 70 మార్కులు అంటే నక్సల్ 33 ఉంటే జనరల్ డిస్ట్రిక్ట్ 70 మార్కులు వచ్చిన వాళ్ళకి అదే జాబ్ వచ్చింది. అర్థం చేసుకోండి, నక్సల్ డిస్ట్రిక్ట్ జనరల్ డిస్ట్రిక్ట్కి డిఫరెన్సెస్ అనేది ఇట్లా కట్ ఆఫ్ ఉంది. డబల్ నక్సల్లో 33 అంటే దానికి డబల్ 66 మార్కుల కంటే ఇంకా 70 మార్కులు ఉంది కట్ ఆఫ్. బీఎస్ఎఫ్ జనరల్ డిస్ట్రిక్ట్ సేమ్ ఎస్టీ క్యాండిడేట్, జనరల్ డిస్ట్రిక్ట్ నక్సల్ డిస్ట్రిక్ట్ అంత తేడా ఉంది. నక్సల్ డిస్ట్రిక్ట్లో వాళ్ళకి చాలా లక్ అనుకోవాలి ఓకేనా. సో మంచిగా ప్రాక్టీస్ చేసుకోరు ఎవరైనా నక్సల్ డిస్ట్రిక్ట్ ఉంటే. మెయిన్ థింగ్ వచ్చేసి బీఎస్ఎఫ్ జనరల్ నక్సల్ యూఆర్ అన్రిజర్వ్డ్ సెలెక్ట్ అయిన వాళ్ళు. అన్రిజర్వ్డ్ ఎవరు ఉంటారంటే టాప్లో ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ 144 పోస్టులకు 144 పోస్టులు ఫిల్ అయినాయి అంటే టాప్లో 144 మందిని తీసుకుంటారు. బీఎస్ఎఫ్ ప్రిఫరెన్స్ పెట్టుకున్న వాళ్ళని, టాప్ స్కోర్ ఉన్న వాళ్ళని అందులో టాప్లో తీసుకుంటారు. ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది పెట్టుకున్నారో, ఓబీసీ 3 years ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకున్నారు, ఎస్సీ ఎస్టీలు 5 years ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకొని జాబ్ అప్లై చేసిన వాళ్ళు అంటే 23 years దాటిన వాళ్ళు, 24, 25, 26 ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యూఆర్లో తీసుకోరు ఓకేనా. వాళ్ళు ఎక్కువ మార్క్స్ వచ్చినా వాళ్ళని ఎస్టీ కట్ ఆఫ్ ఎస్సీ కట్ ఆఫ్ అలానే ఉంటారు, వాళ్ళు తీసుకోరు వాళ్ళని ఓకే. సో ఇది నాకు నేను తెలుసుకుని ఒక అన్న చెప్పింది నాకు. ఎందుకంటే యూఆర్ కట్ ఆఫ్ కంటే ఓబీసీ కట్ ఆఫ్ ఎక్కువ ఎందుకుంది అంటే ఈ ఓబీసీలో రిలాక్సేషన్ తీసుకొని 24, 25 yearsకి కూడా అప్లై చేసుకుంటారు, 26 yearsకి కూడా అప్లై చేసుకుంటారు. ఓబీసీ రిలాక్సేషన్ 3 years పెట్టుకొని అలాంటి వాళ్ళకి ఎక్కువ స్కోర్ వస్తుంది. కానీ యూఆర్లో తీసుకోరు, వాళ్ళని ఓబీసీలో ఉంచుతారు. సో వాళ్ళ స్కోర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిలాక్సేషన్ ఈ 25, 26 year బ్రదర్స్ది. సో వాళ్ళ స్కోర్ ఎక్కువ ఉంటే ఓబీసీ కట్ ఆఫ్ ఆటోమేటికల్లీ ఎక్కువ ఉంటుంది వాళ్ళ స్కోరు. అందుకే యూఆర్ కంటే అప్పుడప్పుడు ఓబీసీ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందని చెప్పారు. సో యూఆర్లో 23 years బిలో ఉన్న వాళ్ళు ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో ఎస్ఎస్సీజీడీ టాప్ స్కోర్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. 79.82 యూఆర్లో. ఇది లాస్ట్ క్యాండిడేట్, ఫస్ట్ క్యాండిడేట్ కాదు, లాస్ట్ క్యాండిడేట్ సెలెక్ట్ అయింది. 79.82 స్కోర్ వచ్చిన వాళ్ళు యూఆర్లో సెలెక్ట్ అయ్యిండు లాస్ట్ క్యాండిడేట్. మేబీ ఎస్సీ అతనో ఎస్టీ అతనో ఓబీసీ అతనో ఈడబ్ల్యూఎస్ అతనో ఓలోకలు తెలియదు, బట్ లాస్ట్ 79.82 లాస్ట్ పర్సన్ యూఆర్లో సెలెక్ట్ అయ్యిండు. బీఎస్ఎఫ్ నక్సల్ డిస్ట్రిక్ట్ అయితే 70.02 స్కోర్, 198కి 198 పోస్టులు ఫిల్ అయినాయి ఓకేనా. సో ఇది సో చూసిరు కదా, ఈ కట్ ఆఫ్ వచ్చేసి బీఎస్ఎఫ్ ఏపీ మెయిల్ క్యాండిడేట్స్ ఇది. సో ఏపీ మెయిల్ క్యాండిడేట్స్ది ఎవరైనా ఉంటే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మంచి టైం ఉంది, గట్టిగా ప్రాక్టీస్ చేసుకోర్రి. ఇప్పటికీ టైమింగ్ పడని వాళ్ళకి ఇంకా టైం ఉంది, ఇంకా డేట్స్ కూడా రాలేవు, రిజల్ట్స్ కూడా రాలేవు. సో టెన్షన్ పడకుండా ప్రాక్టీస్ చేసుకోర్రి. స్కోర్ ఇప్పుడు చెప్పిన కట్ ఆఫ్ కంటే మీ కేటగిరీస్లలో మీ స్కోర్ తక్కువ ఉన్నా ఏం కాదు. ఎందుకంటే ఇంకా మనకు నార్మలైజేషన్లో స్కోర్ పెరగలేదు, ఇంకా రిజల్ట్స్ రాలేదు. ఇప్పుడు మనం చెప్పుకున్న రిజల్ట్స్ వచ్చింది, ఇవన్నీ నార్మలైజేషన్ పెరిగిన తర్వాత వచ్చిన కట్ ఆఫ్లు, ఫైనల్ కట్ ఆఫ్లు. దీనికంటే ఒక 5-6 మార్కులు తక్కువ ఉన్న, 10 మార్కులు తక్కువ ఉన్న టెన్షన్ అవసరం లేదు. నార్మలైజేషన్లో మనకు పెరుగుతాయి. హోప్ పెట్టుకోరి ఓకేనా. హోప్తో ప్రాక్టీస్ చేసుకోరి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో అంతే. మీకు ఈ వీడియో కొంచెం యూజ్ అయింది అండ్ ఈ ఛానల్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోరి. డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. ఇక రిజల్ట్స్ గురించి కామెంట్స్ అంటే ఏం చేయలేము, రిజల్ట్స్ గురించి అది ఇంకా అప్డేట్ వచ్చేంత వరకు ఏం చేయలేము. సో అంతే. And thank you so much for watching my videos and supporting my channel. Yeah, signing off. This is your unemployed.